అవునా? మా 8 సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి. ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో 1000 ఎకరాల పొలం ఉంది ఆ! సార్. దాని ఊర్లో బాగా తిరుగుబాటు. అప్పుడు మేము కలకుర్తి దళంలో ఉన్నాం. అప్పుడు ఎవరున్నారు? అశోక్ ఉన్నాడు. ఈ పెద్దదాగడ అమ్మాయిపల్లె ఉంటది ఆయనది. ఈ పక్కలనే. అశోక్ కమాండర్‌గా ఉన్నాడు. ఇంగా డిప్యూటీ కమాండర్‌గా జనార్దనే ఉన్నాడు. మేము దళ కమాండర్‌లాగా ఉన్నాము. అక్కడ బాగా పోరాటం. హైజిలప్. మామూలుగా అజ్జిలాపురం పెద్దగా చెప్పుకోవచ్చు సార్. హ్మ్. ఇంకా ప్రజలు కూడా మామూలు తిరుగుబాటు కాదులే సార్ అక్కడ భూస్వాముల మీదకి. హ్మ్. అట్లా తిరుగుబాడి, కొట్లాడి, భూముల్లో ఎర్ర జెండాలు పాతి, పొలాలు అందరికీ సమానంగా పంచి, అక్కడ పొలాలు చేసుకోవడం కూడా ఇప్పటివరకు కూడా చేసుకుంటున్నారు. కానీ మీ పొలాలు భూములు పంచారు. కానీ పట్టాలేని భూములు వాళ్ళేం చేసుకుంటారు? పట్టాలు లేని భూములంటే ఇంగా ప్రభుత్వం ఇయ్యాలి సార్ అది అవును. ప్రభుత్వం. కరెక్టే. మరి మీరు భూములు పంచేసి వెళ్ళిపోతారు. గం ప్రభుత్వం ప్రజా వస్తది, కోర్ట్ భూమి పెట్టి మాదంటది. ప్రభుత్వం అంటది గానీ ఇట్లనే వచ్చి మళ్ళా ప్రజలకు చైతన్యవంతం చేయడము, మీ భూములు మీరు గట్టిగా నిలబడి కొట్లాడుకోవాలి ఇట్లా ప్రభుత్వం మీదకైనా అని హ్మ్. చెప్పి వాళ్ళతో మాట్లాడి, చెప్పి జెండాలు పాతిచ్చి వాళ్ళ పొలాలు చేసుకోండి. మీరు ఎంతవరకైనా తగ్గొద్దు దేనికి అని చెప్పి ధైర్యం చెప్పి కానీ ఆ క్రమంలో మీరు మోహన్ రెడ్డి అనే ఒక భూ యజమాని బాగా కొట్టారట కదా! అప్పుడు మా ఊర్లోనే మస్తుగా ఎందుకు? ఆయన ఇచ్చినప్పుడు కొట్టడం ఎందుకు? అంటే మామూలుగా చెప్తే ఇవ్వలే సార్ అది. హ్మ్. జనాలను కూడా మస్తు తిప్పల పెట్టిండ్రు. పోలీసోళ్ళు పట్టుకపోవడం, కేసులు పెట్టడం, కొట్టడం, మస్తు హ్మ్. ఇబ్బందులు పెట్టడంతోటే ఆయన బెదిరియడానికి కొంచెం అట్లా పిలిపిచ్చి మాట్లాడి కొంచెం వినకపోతేనే ఆ పని చేసిండ్రు. హ్మ్. లేకపోతే అంత తొందర ఏం చేయం సార్ హ్మ్. అట్లా. పాటైతే. తర్వాత మీకు ఇంకా గుర్తుండిపోయిన సంగతి మాకు చెప్పండి. గుర్తుండిపోయిన సంఘటన ఒకటి సరికొండ ఎన్‌కౌంటర్‌లో ఉన్నాం సార్. ఆ ఎన్‌కౌంటరు జరిగిన రోజు ఎలా జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది? అది ఎన్‌కౌంటర్ ఏందంటే, మేము బాగా జర్నీ చేసి అలసిపోయి ఇంకా ఎక్కడోకతోని అన్నట్టు గుట్ట మీదకైతే ఎక్కినాం సార్. ఏ గుట్టది? అది సరికొండ గుట్ట అని దగ్గరలోనే ఉంటది సరికొండకు. దగ్గరలోనే ఉంటే అక్కడ ఎక్కి మేమేం చేసినాం సెంట్రీని మిలిటెంట్‌ని పెట్టినాం మేము. అందరం అలసిపోయినాము. ఇంక కొంచెం సెంట్రీ అజిలాపురం పిల్లాడే ఉన్నాడు. హుహు. ప్రకాష్ అని అజిలాపురం పిల్లాడున్నాడు. మేము దళంలో సభ్యులము అంతా నలుగురమే ఉన్నాం. నేను, జనార్దను, భాగ్య, అశోకు. తర్వాత ఇంకొక మిలిటెంట్ ఉన్నాడు. ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు. ఒక అతన్ని సెంట్రీ పెట్టినాము. అయితే సెంట్రీ నుంచి పోలీసు అంతకుముందు నైటే వచ్చినారు పోలీసోళ్ళు. అప్పటికి అక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టింటిమి. హ్మ్. సరికొండ గ్రామంలో మీటింగ్ పెట్టి ఏం చేసినామంటే మేము ఇంకా రూట్ తెలవక నైటు తిరిగి 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 మళ్ళీ సరికొండకు దగ్గరలోనే గుట్ట మీద ఉన్నాం. హుహు. అట్లా ఏమైందంటే మీటింగ్ పెట్టేదాడు పోలీసోళ్ళు ఎంటర్ అయ్యిండ్రు. ఎంటర్ అయ్యి దాదాపు 500 మంది పోలీసోళ్ళు వచ్చింటారు. మొత్తం గుట్ట మీద మేము ఎప్పుడైతే టిఫిన్ చేసుకోవాలని చెప్పి పల్లీలు పొయ్యిన పెట్టినాం. చాయ్ పల్లీలు ఉంటాయి. ఉదయం పూట తిరిగి వచ్చినాం కదా అని చెప్పి పొయ్యిన పెట్టి పొగ అనేది చూసిండ్రు పోలీసులు. గుట్ట మీద ఎందుకు వస్తుంది పొగ చూడాలని ఆ గుట్ట చుట్టుముట్టి ఇమ్మడే ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైరింగ్ చేసేదాడే మేము ముగ్గురం కూర్చుంటాం. నేను, జనార్దన్, భాగ్య పొయ్యి దగ్గర కూర్చున్నాం. అశోక్, చంద్రమౌళి గుట్ట కింద పడుకొని ఉన్నారు సార్. సెంటర్ ఉన్నాడు. అయితే ఎమ్మడే ఫైరింగ్ అయ్యేతలకే పోలీసు వాళ్ళు వచ్చిందని మేము వెపన్స్ అందుకొని నా దగ్గర డబల్ బ్యారల్ ఉన్నది. ఏటీఎం జనార్దన్ దగ్గర ఉన్నది. 303 అది 303 ఉన్నది. ఏటీఎం ఆమె భాగ్య దగ్గర ఉన్నది. ఇంకా ఇట్లా ఉన్న తర్వాత ఎమ్మడే అశోకు, చంద్రమౌళి లేచి కూర్చున్నారు గుట్ట కింద గుండు కింద పడుకొని ఉన్నా కూడా. కూర్చున్న తర్వాత అయినా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మాకెళ్ళి నుంచి ఎమ్మడే ఫైరింగ్ పోకపోతలకు పట్టుకోవడానికి ఉరికొస్తున్నారు. ఉరికొస్తుంటే ఎమ్మడే జనార్దన్ నాది స్ట్రక్ అయింది. ఎమ్మడే ఫైరింగ్ చేసేదావిడే డబల్ బ్యారెల్. అది లోపలికే ఇక్కపోయి వస్తలేదు. ఇంకా జనార్దన్ తీసుకొని వేరేది ఏటీఎంతోన ఫైరింగ్ చేస్తే పోలీసు వాళ్ళు ఆడికైనా మస్తు ఫైరింగ్ హ్మ్. పట్టుకోవడాలని చెప్పి మా దిక్కు నుంచి ఫైరింగ్ రాకుంటే మమ్మల్ని పట్టేసుకుందేలే. హ్మ్. మా దిక్కు నుంచి ఫైరింగ్ పోకుంటే అసలు మమ్మల్ని పట్టుకోవాలనే వస్తున్నారంటే హుహు. చాలామంది పోలీసులు ఉన్నారు కదా సార్. ఇంకా ఫైరింగ్తో నుంచి అప్పటికి మాకెళ్ళి ఎప్పుడైతే అశోక్ మాకు దెబ్బలు తాకినాయి బాంబులు వేసిండ్రు మా ముందర ఇట్లా పడ్డాయి. మాకు ఇవన్నీ దెబ్బలు అవే సార్. మకానికి తాకినాయి వల్ల గాయాలు అవే. నాకు, భాగ్యకు, జనార్దన్ తాకినాయి కానీ తక్కువ తాకినాయి. మాకు ఇద్దరికి ఎక్కువ తాకినాయి నాకు, భాగ్యకు. మాకు ముఖానికి మాకు రక్తాలు కారుతుంటే అశోక్ కమాండర్ చూస్తున్నాడు ఊక ఫైరింగ్ చేసుకుంటే ఇక్కడ మా ముఖం ఎప్పుడైతే మళ్ళీండో ఆయనను కొట్టేసిండ్రు. హ్మ్. అశోక్ చనిపోయారా? చనిపోయిండు ఆయన. అయ్యో! ఆ! అశోకు, చంద్రమౌళి ఇద్దరు పక్కనే ఉన్నారు. మాకు గాయాలు అయినట్టు ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీండో అక్కడ నుంచి ఆయనకు ఎమ్మడ తగిలింది.
ఇంకా మేమేమనుకుంటే మాకు పడిపోయింది కాబట్టి కనవాలేడు గుండు కింద. అరే అన్న పోయినట్టున్నాడు, మనం కూడా ఎట్లా కలిగి తప్పించుకోవాలని చెప్పి మేము బాగా గుంత ఉన్నతోనే ముగ్గురం దిగినాం. అయినా మాకు శాతం అయితే లేదు, ఇంకా అప్పటికి బ్లడ్ బాగా పోయింది. ఇంకా వాగులకు దిగినాం. వాగులకు దిగిన తర్వాత ఆడ ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్ మాకు. బ్లడ్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్ వద్దనే ఉంటుంది. అవి వాగులో వాటర్ కాలువ పొంటి పోతుంటే ఆ వాటర్ నీళ్ళు తాగి ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా భాగ్యకి అసలు నడవనికనే వస్తలేదు కాళ్ళకు దాకి. ఇంకా భాగ్య వేపను నా వేపను జనార్దనే పట్టుకున్నాడు. ఇంకా కిందికి దిగినాక కూడా కింద పోలీసులే ఉన్నారు. అతలకు దాటినాం, దాటి ఇక్కడ కూడా పోలీసు ఉన్నారు. ఇంకా మనం కింద వాగులో పోతే పట్టుకుంటారని చెప్పి అట్లనే గుట్ట మీదనే ఊరు అంచుకొని దిగినాం, సరికొండ అంచుకొని దిగినాం. దిగి మళ్ళీ జనార్దన మమ్మల్ని పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళిపోయిండు సార్. ఊర్లోకి వెళ్ళిపోతే ఊర్లో భయపడుతున్నారు, ఊర్లో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అని. ఊర్లో భయపడుతుంటే ఏం కాదు పోలీసు వాళ్ళు ఉంటాయని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఇంత సల్ల పట్టుకొచ్చిండు. ఏదన్నా తాగకపోతే ఇంకా పోలేము మనం అని చెప్పి సల్ల పట్టుకొచ్చిండు. వాళ్ళని కొంచెం బెదిరించిండు. ఇకపోతే తర్వాత మళ్ళీ తీసుకుపోండి అన్న, ఇటుకి వెళ్ళే ఉండరు పోలీసు వాళ్ళ భయానికే మేము భయపడుతున్నాం అని చెప్పిండ్రు. వాళ్ళే మళ్ళీ చీరలు కూడా తెచ్చిచ్చిండ్రు. మేము యూనిఫామ్ మీద ఉన్నాం కదా సార్, చీరలు కూడా ఇస్తే ఆ చీరలు డ్రెస్సులు మార్చుకొని చీరలు కట్టుకొని మళ్ళీ పగలే రోడ్డు దాటిచ్చిండ్రు. అతనికి అది నాగిల్ అని ఉంటుంది, సరికొండ నుంచి నాగిల రోడ్డు దాటింది. వాళ్ళే దాటిచ్చిండ్రు, మళ్ళీ ఊరోళ్ళే వాళ్ళ అంచనా కదలకపోయి మీరు ఎట్లనా కానీ రోడ్డు ప్రజల సహకారం ఉంది. ప్రజల సహకారం లేకపోతే మేము అన్ని రోజులు బతకలేము సార్. సిఐ సీతారాం మస్తుగా టార్గెట్ చేసి తిరిగిండు అప్పటికి. ఎవరికోసం? అప్పటికి జనార్దన్ టార్గెట్ చేసి కల్లకుర్తి దళాన్ని టార్గెట్ చేశారు. అప్పటికి సీతారాం టార్గెట్ చేసి సీతారాం సిఐ ఉండే అప్పుడు అక్కడ రిక్కి వేసినాం కానీ మిస్ అయ్యిండు అప్పటికి. ఇంకా మమ్మల్ని టార్గెట్ ఆయన చేస్తుంటే మేము కూడా అక్కడ ఇంకా మస్తుగా రిక్కి చేసి అంతా చేసినాం కానీ మిస్ అయిండు. ఎక్కడ రిక్కి చేశారు సార్? అక్కడ కలకుర్తిలోనే ఉంటుండే. కానీ ఇంకా అప్పుడు పాట ఎలా వేశారు రిక్కి? ఎందుకు ఫెయిల్ అయింది? ఇంకా పోయిన టీం కొంచెం ఆడ ప్రజలు సహకరించక, కొంత సహకరించినా కూడా డేర్ చేయలేక కూడా కొంచెం మిస్ అయింది సార్ ఆడ. అట్లా బయటపడ్డాం సార్. ఆమెను మళ్ళీ నైట్ కూడా భాగ్యను నడవలేకపోతే గ్రామంలోనే వదిలిపెట్టి పోయినాం. ఊరోళ్ళు బండి కట్టుకొచ్చి బండిని వండబెట్టుకొని పోయినారు. సరికొండ తర్వాత మల్లప్పగుట్ట ఎన్కౌంటర్ అని ఆమనగల్కు దగ్గరలో ఉంటుంది సార్. అది మల్లప్పగుట్ట ఎన్కౌంటర్. అక్కడ నేనే సెంట్రీగా ఉన్నాను సార్. అయితే అప్పటికి ఎక్సర్సైజు అంతా చేసి ఒక అతని ఊర్లోకి పంపించింటే మేము. అప్పటికి తినడానికి ఏం లేదు, చాలా దూరం నుంచి నడిచి వచ్చినాము. నువ్వు పోయి ఊర్లోకి పోయి ఏమన్నా తీసుకొని రావాలని చెప్పి పంపించేసిండ్రు. మనం ఎవరిని పంపించారంటే ఎరకల కుర్మాయి అని ఉండే, కుర్మాయి ఎరకల కుర్మాయి అని ఎలుకల కుర్మాయి. అప్పుడు పార్టీ సభ్యుడే. ఇంకా అప్పటికైనా కూడా ఆయన లక్ష్మక్క ఉండే, భాగ్య ఉండే, నేనున్నాం. అప్పటికి గంగన్న ఉండే, ఎవరు ఈ కమాండర్ ఉండే గంగన్న అప్పటికి. ఇంకా జనార్దన్ డిప్యూటీగానే ఉన్నాడు అప్పటికి కూడా. ఇంకా జిల్లా కమిటీ మెంబరు అతను ఉండే, పేరు వస్తలేదు. మేమందరం ఉండి అప్పటికి ఎక్సర్సైజ్ చేసినారు. నేను సెంట్రీగానే ఉన్నా. ఎక్సర్సైజ్ అయిపోయింది, అందరూ పాలిథిన్ కవర్లు చెట్ల కింద వేసుకొని గుండ్ల కింద కూర్చున్నారు. ఇంకా లేట్ అయ్యలేదు, ఉదయం పూట నైటే వచ్చినారేమో సార్. గుట్ట కింద ఉండి మళ్ళీ గుట్ట ఎక్కి చూద్దాం, వాళ్ళకి కూడా తెలియదు కన్ఫామ్గా పలానా కాడ ఉన్నారనే తెలియదు. ఒక జనరల్గా వస్తున్నారు ఇట్లా. నేను గుండు మీద కూర్చున్నా మంచిగా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నారు సార్. లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంటే ఎమ్మడే ఫైరింగ్ చేసిన. ఇంకా వాళ్ళకి వాళ్ళకి సిగ్నల్ ఏదంటే ఫైరింగ్ చేస్తేనే ఏంది అంటే ఫైరింగ్ అయ్యేతలకి అలర్ట్ అయినరు. ఫైరింగ్ చేసి అలర్ట్ అయ్యేతలకి డబుల్ బ్యారెల్ ఏమైతే సార్ అంటే ఎమ్మడే స్టక్ అయిపోతాయి. మళ్ళీ తీసుకొని మళ్ళీ లోడ్ చేసుకోవడానికి కూడా రాదు. అందుకే ఎప్పుడు టెస్టర్ పెట్టుకుంటాం అది తీయడానికి కూడా. అప్పటికి ఆ రోజు నా దగ్గర టెస్టర్ కూడా లేదు. ఇంకా చాలాసేపు గుండు కింద కూర్చొని ఫైరింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు స్టక్ అయింది అది. ఇంకా వెనక ఈ సెంట్రీ దగ్గరికి సభ్యులను పంపిస్తాడు కమాండర్. వచ్చే వరకు సెంట్రీ ఆ నుంచి కదలొద్దు అనేది మా రూల్స్. సెంట్రీ ఆ నుంచి వచ్చిందంటే లోపల దళం మీద పడుతుంది బ్యాచ్ వచ్చి, కాబట్టి సెంట్రీ ఆడనే నిలువరించాలని చెప్పి ఉంటుంది.